పెద్ది వర్సెస్ డ్రాగన్ ఏది బాగుంది అనేది టాపిక్ నడుస్తుంది. రెండు ఒకే కథ కాదు, ఒకే తరహా కథ కాదు. అసలు జోనస్ వేరు. జానర్ వేరు. ఇంటర్నేషనల్ మాఫియాకి సంబంధించినటువంటి గొడవ, ఓపీఎం స్ట్రగుల్ ఇది. ఇద్దరు ప్రాణం పెట్టేశారు రెండు క్యారెక్టర్. ఏదో ఒక రఫ్ మేటర్ వేసేసి సినిమా తీసేసిన రోజులు నడిచినాయి. గెటప్పుల దగ్గర నుంచి ఫ్రెష్నెస్ కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి ఎమోషనల్ ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ అని చెప్పి పక్కన పెట్టి మాట్లాడేస్తున్నారు. కానీ ఇది అనవసరమైనటువంటి వివాదాలు రెచ్చగొట్టడం. ఇవేవి ఒకే రోజు రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా కాదు. భరద్వాజ్ గారు, ఇప్పుడు సోషల్ మీడియా అంతా షేక్ అవుతుంది. పెద్ది వర్సెస్ డ్రాగన్ కంపేర్ చేస్తున్నారు రెండింటిని, పెద్ది ట్రైలర్ని, డ్రాగన్ గ్లిమ్స్ని. అవును, ఏది బాగుంది అనేది టాపిక్ నడుస్తుంది. అవును, వాటి మీద పోల్స్ కూడా పెట్టేస్తున్నారు. అంటే ఎలా కంపేర్ చేస్తారు అనేది ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం. రెండు సినిమాలు విడుదలైపోయి వాటిని కంపేర్ చేసుకుంటూ వెళ్తారా? రెండు ఒకే కథ కాదు, ఒకే తరహా కథ కాదు. అసలు జోనస్ వేరు, జానర్ వేరు. అది ఒక చీకటి గ్రామం కథ. ఒక చీకటి గ్రామంలో యువతని మోటివేట్ చేసి ఆ గ్రామాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఒక యువకుడు పడేటువంటి తపన పెద్ది. అతను సమాజంతో చేసేటువంటి యుద్ధం, దానిలో అంతర్లీనంగా నడిచేటువంటి ఎమోషను. అది ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు, చూసాము. దాని గొడవ వేరు, ఇది వేరు. ఇది టోటల్గా అసలు ఇంటర్నేషనల్ మాఫియాకి సంబంధించినటువంటి గొడవ, ఓపీఎం స్ట్రగుల్ ఇది. నల్లమందు యుద్ధాలు అని మనం చరిత్రలో మాట్లాడుకున్నటువంటి అంశాలన్నీ దీనిలో దొరుకుతాయి. ఇది గోల్డెన్ ట్రయాంగిల్కి సంబంధించిన వ్యవహారం. అక్కడ దాకా విస్తరించి ఉంటుంది. ఆగ్నేయాసియాలో ఉన్నటువంటి మాఫియా గొడవ, చైనా, వియత్నాము వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వ్యవహారం కనుక ఇక్కడ ఉన్నటువంటి గ్యాంగ్ వార్ సినిమా అది. అవును, గ్యాంగ్ వార్ సినిమా. అతను చాలా రూటెడ్గా, అతని క్యారెక్టర్ కూడా మాఫియా డాన్ తరహాలోనే నడుస్తుంది. దానికి ఏదైనా పాజిటివ్ షేడ్స్ ఉండి అది ఎస్టాబ్లిష్ అయితే గొడవ వేరు. అందుకని మా క్యారెక్టర్ ఏదో సర్వగుణాభిరాముడు లాగా ఉండదు అని కూడా చెప్పేశాడు ఆయన. అంతే కదా, అది వేరు. కాబట్టి వీటి రెండింటినీ పట్టుకొచ్చి ఒక ఘాటేసి, ఈ ఫ్రేమ్ ఇలా ఉంది, ఇది బాగుంది, అది బాగాలేదు, ఇక్కడ అంటే రామ్ చరణ్ని చూపించిన ఫ్రేమ్ ఇలా ఉంది, అక్కడ ఎన్టీఆర్ని చూపించిన ఫ్రేమ్ ఇలా ఉంది, దాకా కంపేర్ చేస్తున్నారు. ఇది తప్పు. ఓకే, ఆ కథకి కావలసిన మూడ్ ప్రకారం కెమెరా వర్క్ కానీ ఏదైనా పెడుతుంది. ఇద్దరు ప్రాణం పెట్టేశారు రెండు క్యారెక్టర్. ఇద్దరు డెడికేట్ చేశారు ఇద్దరికి. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కమర్షియల్ సినిమా అనేది ఏదో ఒక రఫ్ మేటర్ వేసేసి సినిమా తీసేసిన రోజులు నడిచినాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఓకే, పెద్ద సినిమా అంటే అంతకంటే పెద్ద కష్టంగానే చూడాలి. ఓకే, ఆ కష్టం పడుతున్నారు అందరూ. అంటే స్క్రిప్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే, పైగా మార్కెట్ విస్తృతమైంది. ఇప్పుడు పెద్ద హీరో సినిమా అంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ గ్లోబల్ మార్కెట్కి వెళ్ళాలి. అవును, గ్లోబల్ మార్కెట్కి వెళ్ళాలంటే కంటెంట్లో క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ కంటెంట్ కోసం ముందు కసరత్తు మొదలవుతుంది. అక్కడి నుంచి హీరోల దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్టు గెటప్పుల దగ్గర నుంచి ఫ్రెష్నెస్ కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి ఎమోషనల్ ఫ్యాన్స్ మధ్య ఇది కంపారిజన్ అనే పేరుతో ఈ ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ అని చెప్పి పక్కన పెట్టి మాట్లాడేస్తున్నారు. కానీ ఇది అనవసరమైనటువంటి వివాదాలు రెచ్చగొట్టడం. ఇవేవి ఒకే రోజు రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా కాదు. దానికి దీనికి చాలా గ్యాప్ ఉంది. ఇది రేపు నెక్స్ట్ మంత్ రిలీజ్ అయిపోతున్న సినిమా ఇది. అది ఇంకా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యేటువంటి సినిమా. ఈ అన్వాంటెడ్ గొడవలు, అనవసరమైన వివాదాలు రేపటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు